అన్న విషయం. ఓకేనా? నౌ యూ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ యువర్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దిస్ వర్క్? స్పెల్లింగ్ ఎర్రర్స్ ఇదొకటే కదా, రైట్. సో ఇక్కడ నుంచి వరకు మొత్తం మేమే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు చేయాల్సింది ఒక్కటి మాత్రమే. ఇది కూడా ఒక్క మిస్టేక్ కూడా పోకుండా ఎలా చేయాలో మేమే చెప్పేస్తే కదా. సో ఎలా ఇప్పుడు ఎక్స్ట్రా ఎంటర్స్ 1000 ఫైల్స్ ఇస్తాము, పోతాయంటారు ఇంకా మీ వర్క్లో? పోవు కదా. ఎక్స్ట్రా స్పేసెస్ నో ఛాన్స్, ఎక్స్ట్రా ట్యాబ్స్ నో ఛాన్స్. అదేవిధంగా 1000 ఫైల్స్ ప్రొవైడ్ చేసినా సరే ఒక్క స్పెల్లింగ్ కూడా మీ వర్క్లో పోదండి. ఓకేనా? సో దాన్ని కూడా ఎలా చేయాలో కూడా మేమే చెప్పేస్తాము. ఒకసారి చూద్దామా అలా ఎలా చేద్దామో? ఓకే. సో వర్క్ అనేది స్పెల్లింగ్ ఎర్రర్స్ లేకుండా వర్క్ ఎలా చేయాలో చెప్తున్నాను, అది కూడా మేమే ప్రొవైడ్ చేస్తున్నాము. లుక్ ఎట్ హియర్. నౌ దిస్ ఈజ్ యువర్ ఇమేజ్ ఫైల్ అండ్ దిస్ ఈజ్ యువర్ ఇమేజ్ ఫైల్. మీరు మీకు ఒక 100 డాక్యుమెంట్స్ వచ్చాయనుకోండి, మీకు ఒక 200 ఫైల్స్ వచ్చాయండి. మీరు వర్క్ ఎలా చేస్తారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక 10 days వర్క్ వచ్చింది, ఒక 100 ఫైల్స్ వచ్చాయి అంటే ఒక 4 to 5 days లోపల టైపింగ్ మొత్తం చేసేసుకుంటారు, టైప్ చేసేసి దాని తర్వాత వర్క్ అంతా కూడా మళ్ళీ వెరిఫై చేసుకుంటారు. ఒక 4 to 5 days లోపల వెరిఫై చేసుకొని మిస్టేక్స్ ఏమైనా ఉన్నట్టయితే వెరిఫై చేసుకొని కరెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తారు కదా. సో అదే వెరిఫికేషన్ మరి మీరు ఎలా చేస్తారు? ఇది ఇమేజ్ ఫైల్, ఇది వర్డ్ ఫైల్. సో ఇందాక చెప్పినట్టుగా సో హారిజాంటల్లో అరేంజ్ చేసుకొని చేస్తారు కదండి, ఇలాగా చేసేది. సో వర్క్ అంతా వెరిఫై చేసుకునేసి సో ఇది ఇమేజ్ ఫైల్, తర్వాత ఇది వర్డ్ ఫైల్, ఈ విధంగా పెట్టేసుకునేసి వర్క్ చేసుకుంటూ వస్తారు కదండి, రైట్. ఇలాగైనా చేసుకోవచ్చు మీరు, నో ప్రాబ్లం. కానీ కాన్సన్ట్రేటెడ్ మైండ్ నెవర్ మేక్స్ మిస్టేక్, నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు పైన కింద చూడాలి కదా, కొద్దిగా 1-2 మిస్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఓకేనా? కానీ అవి కూడా పోకుండా ఎలా చేయాలో కూడా మనం చేసుకోవచ్చు. ఈ ఇమేజ్ ఫైల్ అనేది ఏదైతే ఉంటుందో ఈ వర్డ్ లైన్కి కిందనో పైన ఉందనుకోండి, అప్పుడు అర్థం కాల. ఇప్పుడు ఈ వర్డ్ లైన్ ఉందండి, దీనిపైనే మీకు ఇమేజ్ లైన్ యాజ్ టీజ్గా మీకు అరేంజ్ అయింది ప్యారలల్గా, అప్పుడు వర్క్ బికమ్స్ ఈజీ కదా, కంపారిజన్ ఈజీ అవుతుంది కదా. మరి ఎలా పాసిబుల్ అవుతుంది? ఇది ఎంఎస్ వర్డ్ ఫైల్, అది జేపీజీ ఫైల్. ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ 2007లో చేసిన ఫైల్ 2003లో ఓపెన్ అవ్వదు కదా, ఒక్క జాతికి చెందిందే, అది ఓపెన్ అవ్వదు. మరి జేపీజీ ఇమేజ్ ఫైల్ అది ఎలా ఓపెన్ అవుతుంది? బట్ ప్రొఫెషనల్గా చేస్తే అది కూడా పాసిబిలిటీ ఉంటుంది. లుక్ అట్ హియర్, ఇది వర్డ్ డాక్యుమెంట్, సెలెక్ట్ ఆల్. సో దెర్ ఈస్ ఏ పర్పస్, జస్ట్ ఐ వాంట్ టు చేంజ్ ద కలర్ ఫర్ ద సేక్ ఆఫ్ కంపారిజన్. Okay, now I need more gap in between 2 lines to insert the image file. Okay, now I want to change the line spacing. Don't select any data, direct ga apply cheyandi. So double line spacing vachindi, but data is going to next page. In 2 pages I cannot insert the image file. Go to page layout and I want to increase the page height. So maximum మీకు 22 వరకు ఉంటుంది. 22 అప్లై చేశాను. సో సింగిల్ పేజ్లో ఇన్సర్ట్ అయిపోయింది కదా డేటా అంతా, రైట్. నౌ ప్లేస్ ద కర్సర్ హియర్ అండ్ సో గో టు ఇన్సర్ట్ ఆప్షన్ అండ్ క్లిక్ ఆన్ పిక్చర్ ఆప్షన్. మీ ఇమేజ్ ఫైల్ పిక్చర్ ఆ ఫార్మేట్లోనే ఉంటుంది కదా. నౌ మీ పాత్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళండి. దిస్ ఈజ్ మై ఇమేజ్ ఫైల్. So this is the image file and insert it. Okay na, image file word file మీకు వచ్చేసింది కదా, బట్ నో యూజ్. ఇది ఇమేజ్ ఇక్కడ ఉంది, ఇక్కడ వర్డ్ ఇక్కడ ఉంది, కంపారిజన్ వీల్ అవ్వదు. ఓకే, దేర్ ఇస్ అన్ ఆప్షన్ కాల్డ్ సో టెక్స్ట్ రాపింగ్. సో ఇందులో క్లిక్ ఆన్ బిహైండ్ టెక్స్ట్, అరేంజ్ చేయండి. బ్యాక్ సైడ్ వచ్చేసింది కదా. నౌ సో మూవ్ లైక్ దిస్ బై యూజింగ్ యారో కీస్. ఈ విధంగా మూవ్ చేసుకోండి. ఫస్ట్ లైన్ మాత్రమే మ్యాచ్ చేశాను నేను ఇక్కడ. నౌ కమ్ డౌన్ లైక్ దిస్, జస్ట్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇంకొద్దిగా మూవ్ చేసుకోండి. ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోయిందండి. నౌ వర్టికల్లీ కూడా మ్యాచ్ చేసేసుకోండి.
ఇప్పుడు ఈ వర్క్లో లైన్ మిస్సింగ్ పోయే ఛాన్స్ అంటారా? వర్క్లో లైన్ మిస్సింగ్, ఒకవేళ మీరు చేసే వర్క్ లైన్ మిస్సింగ్ పోయిందనుకోండి, అప్పుడు దట్ ఈస్ కాల్డ్ నెగ్లెక్ట్ వర్క్ అన్నట్టే కదా, రైట్? ఎంత నిర్లక్ష్యంగా వర్క్ చేస్తే తప్ప లైన్ మిస్సింగ్ పోయే ఛాన్స్ లేదు కదా, రైట్? సో ఈ విధంగా మీ స్క్రీన్ లోపల ఎంతవరకు వీలైతే అంతవరకు అరేంజ్ చేసుకొని, దిస్ ఈజ్ ఇక్కడ 4 డాట్స్ కనిపిస్తుంది కదా, దట్ ఈస్ ఇమేజ్ అప్లికేషన్ అండ్ దిస్ ఈజ్ వర్డ్ అప్లికేషన్. ఇన్ వన్ అప్లికేషన్లో 2 అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి. వన్ ఈజ్ ఇమేజ్ సెక్షన్ అండ్ అదర్ ఈజ్ వర్డ్ సెక్షన్. క్లిక్ ఆన్ ఇమేజ్ సెక్షన్ అండ్ జస్ట్ జూమ్ ఇట్ లైక్ దిస్. మీ స్క్రీన్ లోపల ఎంతవరకు వీలైతే అంతవరకు జూమ్ చేసుకోండి, ఓకేనా? జూమ్ చేసుకొని జస్ట్ మూవ్ లైక్ దిస్. ఈ విధంగా మూవ్ చేసుకోండి, ఓకే? సో ఇంకా నౌ స్టార్ట్ వెరిఫై లైక్ దిస్. ఏంటి ప్రాబ్లం ఇక్కడ? స్పేస్, డాట్ లేకుండానే తెలిసిపోతుంది కదా, రైట్? అప్లై చేయండి. నౌ మూవ్ లైక్ దిస్. రెడ్ లైన్ వచ్చింది అంటే అక్కడ స్పెల్లింగ్ ఎర్రర్ ఉన్నట్టే లెక్క, బట్ కంపేర్ విత్ ద ఇమేజ్ ఫైల్, ఓకే? ఏంటి ప్రాబ్లం అక్కడ? ఈ రిమూవ్ చేసుకొని ఈ టైప్ చేయండి. ఓవర్. నౌ ఇలా వెరిఫై చేయండి. కాన్సిక్వెంట్లీ ది అక్కడ THE కనిపిస్తుంది కదా, స్పెల్లింగ్ ఎర్రర్. నా ఇలా వెరిఫై చేయండి. ఇక్కడ పైన కింద క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇమేజ్ ఫైల్ కరెక్ట్గా అరేంజ్ చేసుకున్నట్టయితే పైన కింద క్లియర్గా వస్తుంది మీకు ఇక్కడ, రైట్? వర్ టర్మ్స్ ఆఫ్ స్ట్రిక్ట్ పొలైట్నెస్. ఏంటి ప్రాబ్లం ఇక్కడ? అక్కడ ఏంటి ప్రాబ్లం? డబుల్ లైన్ వచ్చింది కదా, రిమూవ్ ఇట్. నా ఇలా వెరిఫై చేయండి. రెడ్ లైన్ వచ్చింది ఇక్కడ, బట్ కంపేర్ విత్ ద ఇమేజ్ ఫైల్, నో ప్రాబ్లం, బాగానే ఉంది. లీవ్ ఇట్ లైక్ దట్. ఫ్యామిలీ N is the problem, so remove it. Now ఇలా వెరిఫై చేసుకుంటూ వచ్చేయండి. లాఫ్డ్ E was missing, ఓకే? ఈ టైప్ చేయండి. సో ఈ విధంగా వెరిఫై చేసుకుంటూ వచ్చేయండి సెవరల్లీ. ఇక్కడ చూడండి ఫుల్ స్టాప్ కనిపిస్తుంది కదా, అక్కడ కామేమని టైప్ చేస్తారా? కామేమని టైప్ చేస్తారా అంటే మీకు ఫుల్ స్టాప్ కూడా క్లియర్గా కనిపిస్తుంది అని చెప్తున్నాను. అంటే ఫుల్ స్టాప్ ఎర్రర్ పోయే ఛాన్స్ లేదు కదా, రైట్? ఇంకా ఫుల్ స్టాప్ ఎర్రర్ వెళ్ళే ఛాన్స్ లేదు అన్నప్పుడు స్పెల్లింగ్ ఎర్రర్ వెళ్ళే ఛాన్స్ ఉందంటారా? స్పెల్లింగ్ ఎర్రర్ లేదు అన్నప్పుడు వర్డ్ మిస్సింగ్ పోతుందంటారా? వర్డ్ మిస్సింగ్ లేదు అన్నప్పుడు లైన్ మిస్సింగ్ పోతుందా? లైన్ మిస్సింగ్ లేదు అన్నప్పుడు ఎక్స్ట్రా పేజ్ వస్తుందా? రాదు కదా, రైట్? సో ఈ విధంగా వెరిఫై చేసుకోండి. సో ఏంటి ప్రాబ్లం ఇక్కడ? హెచ్ ప్రాబ్లం. ఈ విధంగా వెరిఫై చేసుకున్నట్టయితే మీ వర్క్ లోపల స్పెల్లింగ్ ఎర్రర్స్ వెళ్ళే ఛాన్స్ ఉందంటారా, రైట్? సో మరి ఈ విధంగా చేసుకున్న తర్వాత కూడా మీ వర్క్లో చాలా ఎర్రర్స్ వచ్చాయండి. ర్యాండమ్ చెకింగ్ మాత్రమే చేయడం జరిగింది, అయినా సరే మీ వర్క్లో చాలా ఎర్రర్స్ వచ్చాయి. అప్పుడు ఇంకా చేసేదంటే ఏమీ లేదండి అక్కడ, ఓకేనా? సో దట్ ఈస్ కాల్డ్ నెగ్లెక్ట్ వర్క్ ఓన్లీ. నిర్లక్ష్యంగా వర్క్ చేస్తేనే కదా ఇంకా మిస్టేక్స్ వస్తాయి ఇంకా, రైట్? సో కంపెనీ ఇక్కడ మీకు వర్క్ ఎలా చేయాలి, ఎలా చేయకూడదు ప్రొవైడ్ చేస్తుంది. 100% QC రావడానికి ఎలా చేయాలి మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఇవన్నీ ఫాలో అయితే ఒక మిస్టేక్ కూడా రాదు. అయినా మిస్టేక్స్తో మీరు సబ్మిట్ చేశారు అంటే యు ఆర్ గివింగ్ ట్రబుల్ టు ది కంపెనీ, రైట్? సో ఆ ట్రబుల్కి మీరు ఇచ్చే ఫైన్ ఫీ అనుకోవాలి, ఆ రిజిస్ట్రేషన్ ఫీ. మళ్ళీ ఆల్మోస్ట్ నథింగే కదా మీరు వర్క్ ట్రబుల్తో చేసినట్టయితే, అండ్ దట్ ఈస్ రియల్, ఓకేనా? సో ఈ విధంగా వెరిఫై చేసుకుంటూ వచ్చేయండి, ఓకే? ఒక 5 to 8 minutes, 8 to 10 minutes లోపల వెరిఫికేషన్ అయిపోతుంది కదండి ఈ విధంగా, రైట్? ఈ విధంగా వెరిఫై చేసుకుంటూ వచ్చేయండి. లాస్ట్ పేజ్ నెంబర్ సహా వెరిఫై చేయండి. నౌ క్లిక్ ఆన్ ఇమేజ్ సెక్షన్, డిలీట్ ఇట్. నౌ కంట్రోల్ A. బ్లాక్ కలర్లో ఉండాలి కదా మీ డేటా అంతా, ఆటోమేటిక్ అప్లై చేయండి. పేజ్ హైట్ ఇంక్రీజ్ చేసాం కదా ఇందాక, గో టు పేజ్ లేఅవుట్ అండ్ పేజ్ సైజ్ ఎంతలో ఉండాలి? A4. అప్లై చేయండి. లైన్ స్పేసింగ్ కూడా చేంజ్ చేసాం కదా, సో నా గో టు పారాగ్రాఫ్, దీని ప్రకారంగా 1.5 ఉండాలి, 1.5 అప్లై చేశాను. నా జూమ్ ఎంతలో ఉండాలి మీ వర్క్? 100 జూమ్ సైజ్. గో టు వ్యూ ఆప్షన్ అండ్ 100 డిఫాల్ట్గా ఉంటుంది కదా ఇక్కడ, సో 100 అప్లై చేయండి. కమాన్ సేవ్ ద ఫైల్. ఇంకా ఈ వర్క్ని వెనకాల ఒక 100 మంది వెరిఫై చేసుకున్నారు, మీకు ఏమైనా ప్రాబ్లమా, రైట్? సో ఈ విధంగా చేస్తే వస్తుంది 20 రూపీస్ to 30 రూపీస్ పర్ పేజ్, ఏ ప్యాకేజ్ ప్లాన్ తీసుకున్నా సరే, ఓకేనా? సో ఇది మాత్రం మీకు కరెక్ట్ వర్కింగ్ మెథడ్. ఈ విధంగా చేస్తేనే వస్తుంది. మీకు డెమో స్టార్టింగ్లో చెప్పాను గుర్తుందా? సిట్ అండ్ డూ ద వర్క్ ఎట్ యువర్ హోమ్ అని చెప్పాను, రైట్? మీకు మధ్యలో చెప్పాను మీకు 95% కాదండి 100% ఈజీగా వస్తుంది అని చెప్పాను కదా. సో 100% ఈజీగా వస్తుంది కదా ఇక్కడ.
అయినా సరే 95%కి మీకు ఫుల్ పేమెంట్ వస్తుంది. అయినా సరే 40% వరకు కూడా మీకు ఎంతో కొంత పేమెంట్ అనేది మీకు అలాట్ అయిపోతుంది. ఇంకా లెస్ దాన్ 30% వస్తేనే కదా రిజెక్ట్ అయ్యేది. ఇంకా లెస్ దాన్ 30% అంటే ఎంత చెత్తగా వర్క్ చేసి ఉండాలి ఒకసారి ఆలోచించండి. ఓకేనా? ఆ వర్క్ అంతవరకు తప్పులతో ఉందనుకోండి, నెక్స్ట్ వెరిఫికేషన్ కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది. సో అందుకోసమని ఇవాళ వర్క్ గోస్ టు రిజెక్షన్. ఓకేనా? సో ఈ విధంగా చేసుకుంటే వస్తుంది మీకు 100% అవుట్పుట్. ఓకేనా? ఫైనల్గా ఏం చెప్తున్నాను అంటే, ఇక్కడ నుంచి మొదలుకొని ఇక్కడ వరకు మొత్తం మేమే ప్రొవైడ్ చేస్తున్నాం కదా, రైట్? 100% సపోర్ట్ మేమే ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు అటైన్ 100% ఆఫ్ యాక్యురసీ. ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొవైడ్ యూ 100% సాలరీ. మాకు కావాల్సింది మీరు ఇచ్చినప్పుడు మీకు కావాల్సింది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ఫుల్ క్లారిఫికేషన్. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఇంకా ఇప్పుడు మీరంతా అనుకుంటున్నారు, ఇప్పుడు ఇక్కడ వర్క్ విన్నాము, చూసాము, బాగానే ఉంది, నెక్స్ట్ వర్క్ రిజిస్ట్రేషన్కి వస్తే అప్పుడు తీసుకోవాలి, అప్పుడు టైల్ వర్క్ వస్తుంది అనుకుంటున్నారు. నో, వర్క్ చూడడం వేరు, వినడం వేరు, చేసుకొని చూసుకోవడం వేరు కదా. అందుకోసమని ఇప్పుడు మీ డెమో అయిపోయిన తర్వాత మీ మెయిల్ ఐడికి శాంపుల్ ఫైల్స్ అన్నీ కూడా పంపించేస్తాము. ఓకేనా? ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్, ప్లాన్ డీటెయిల్స్, వర్క్ డీటెయిల్స్, పేమెంట్ డీటెయిల్స్, వర్క్ బిఫోర్, వర్క్ ఆఫ్టర్, టెక్నికల్ షీట్ అన్నీ ప్రొవైడ్ చేస్తాము. అంటే ఒక రియల్ వర్క్ తీసుకోవడానికి ముందుగా ఒక రియల్ వర్క్ అంటే ఎలా ఉంటుందో మొత్తం ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, ఇంటికి వెళ్ళాక ఒకసారి మొత్తం చూసుకోండి. చూసుకున్న తర్వాత ఈ వర్క్ చేయగలమా లేదా కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. చేయగలము అనుకుంటేనే దెన్ థింక్ అబౌట్ ది రిజిస్ట్రేషన్. అదర్వైజ్ నాట్ కంపల్సరీ. లాస్ అంటూ ఏమీ లేదు కదా. బట్ మీకు ఎలా ఉంటుంది అంటే ముందుగా డబ్బులు పే చేసేస్తారు, వర్క్ వచ్చేంత వరకు వర్క్ ఎలా ఉంటుందో తెలియదు, తీరా వర్క్ వచ్చిన తర్వాత ఎలా చేయాలో అర్థం కాదు. ఓకే, ఫస్ట్ టైం తెలియక తప్పులు చేస్తారు, వర్క్ గోస్ టు రిజెక్షన్. అలా ఉండకూడదు కదా. 100% వరకు ముందుగానే తెలియాలి మీకు. అండ్ దిస్ ఈజ్ ద వర్క్ నేచర్. ఇంకో విషయం